వైసీపీ నేత అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం మంత్రి లోకేష్ కృషి చేస్తుంటే పరిశ్రమలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించడం సరికాదు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలను కూడా వెనుకబడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే అంబటి రాంబాబు యువనేత నారా లోకేష్ పై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా ఆయన మా యువ నాయకుల్ని గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కలిసికట్టుగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక భారీ విజయం చేకూర్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి రాసుకోవడం వాస్తవం, కానీ తప్పు చేసిన ఏ అధికారిని కూడా మేము వదలట్లేదు. అలాగని చెప్పి శాంతి భద్రతలు కోల్పోకుండా వాస్తవ పరిస్థితులు పూర్తిగా తెలుసుకొని ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తూ పరిపాలన పూర్తిగా అంకిత భావంతో ఒక న్యూట్రల్గా ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉన్న మంత్రి హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. లిక్కర్ స్కామ్లో భయపడుతున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు కానీ లేకపోతే ఇతర ఇష్యూస్లో ఏవైతే నకిలీ మద్యం చేస్తున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు కానీ ప్రజల పక్షాన ఉంటూ ఎవరైతే తప్పు చేశారో పార్టీలకు అతీతంగా వాళ్ళని శిక్షించాలి, ఈ వ్యవస్థ బాగుండాలి, ఈ వ్యవస్థలో ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావు.